Thank you. हरे कृष्ण प्रभु जी। धन्यवाद। हरे कृष्ण। రైట్. శ్లోకస్ షేర్ చేయమంటారా ప్రభుజీ? చదవాలని ఎస్ ప్రభుజీ, చేస్తున్నాను. 1 minute. హరే కృష్ణ ప్రభుజీ, కనిపిస్తుంది కదా? కనబడుతుంది. భగవద్గీత 18వ అధ్యాయం. ఎస్ ప్రభుజీ. హరే కృష్ణ. కట్ అవుతుంది మాతాజీ కొంచెం. సరే. మన్మనాభవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు మామే వైశ్యంసి సత్యంతే ప్రతిజానే ప్రియోసి మే. మన్మనాభవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు మామే వైశ్యంసి సత్యంతే ప్రతిజానే ప్రియోసి మే. మన్మనాభవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు మామే వైశ్యంసి సత్యంతే ప్రతిజానే ప్రియోసి మే. హరే కృష్ణ. టుడే ఎవరైనా చదవాలనుకున్న వాళ్ళు హ్యాండ్స్ రేజ్ చేస్తే గో ఫర్. హరే కృష్ణ. పార్టిసిపెంట్స్ హరే కృష్ణ. లక్ష్మీ మాతాజీ హరే కృష్ణ. हरे कृष्ण प्रभु जी। దండవత్ ప్రణామం రాజీ. मन्मना भव मद्भक्तो मध्याजी मां नमस्कुरु मामे वैश्यसि सत्यं ते प्रतिजाने प्रियोसि मे। हरे कृष्ण प्रभु जी। హరే. నెక్స్ట్ ఎవరైనా సరే. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. సౌత్ ప్రభు శ్రీనివాస్ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం. దండవత్ ప్రణామం ప్రభు. అదే మన్మనా భవ మద్భక్తో మద్యాజి మాం నమస్కురు మామే వైశ్యసి సత్యం తే ప్రతిజానే ప్రియోసి మే. హరే కృష్ణ ప్రభుజీ. జయ శ్రీ మాతాజీ. हरे कृष्णा प्रभु जी। धन्यवाद प्रणाम। ధన్యవాద్. मन्मना भव मद्भक्तो मद्याजी मां नमस्कुरु मामै वैश्यसि सत्याति प्रतिज्ञाने प्रियोऽस्मि मे। प्रियोऽस्मि। हरे कृष्ण प्रभु जी। प्रियोऽस्मि। हरे कृष्ण प्रभु जी। उमादेवी माताजी हरे कृष्ण प्रभु जी। हरे कृष्ण. भक्ति मक्तो मध्याजी मां नमस्कुरु मामे वैश्यसि सत्यं ते प्रतिजाने प्रियोसि मे। हरे कृष्ण. ज्योति धनल कोट ज्योति माता. हरे कृष्ण प्रभु जी। हरे कृष्ण माता. मन्मना भव मद्भक्तो मध्याजी मां नमस्कुरु मामे वैश्यसि सत्यं ते प्रतिजाने प्रियेसि मे। प्रियोसि मे. ओके. रुद्र माता. हरे कृष्ण. हरे कृष्ण प्रभु जी। हरे कृष्ण. मन्मना भव मद्भक्तो मद्याजी मां नमस्कुरु
మామే వైశ్యసి సత్యం తే ప్రతిజానే ప్రియోసి మే. హరే హరే కృష్ణ కృష్ణ. ప్రభుజీ. సూర్యుల కళ, సూర్యకళ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. పద్మనాభవ మద్భక్తో మాధ్యాజి మాం నమస్కురు మమే వైశ్యాసి సత్యం తే ప్రతిజానే ప్రియం ప్రియోసిమి. ప్రియోసిమే ప్రియోసిమే. ప్రియోసిమే. ఓకే. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. కృష్ణకుమారి మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. మన్మనా భవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మామే వైశ్యతి సత్యం తే ప్రతిజానే ప్రియాసి మే. హరే కృష్ణ ప్రభు. ప్రియోసిమే. ఓకే. ప్రియోసి మే. ఎస్. ఓకే. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. మాతాజీ లెవెల్ 1 పెడతారా? లెవెల్ 2. ఉమాదేవి మాత చదివారు కదా? హరే కృష్ణ. ఉమాదేవి మాతాజీ. ఎస్. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. మన్మనా భవ మద్భక్తో మధ్యాజి మాం నమస్కురు మామే వైశ్యాసి సత్యం తే ప్రజానే ప్రియోసిమి. ప్రతిజానే ప్రియోసిమి. ఓకే. పట్టాభి బాలుసాని. డాక్టర్ కృష్ణ ప్రభుజీ. ప్రతిభా దండోత్ ప్రణామం. దండోత్ ప్రణామం మాతాజీ. భగవద్గీత అధ్యాయం 18 శ్లోకం నంబర్ 65. ఎస్. మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి సత్యం తే ప్రతిజానే ప్రియోసి మే. హరే కృష్ణ. కృష్ణకుమారి మాతాజీ. హరే కృష్ణ ప్రభు. మన్మనా భవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి సత్యం తే ప్రతిజానే ప్రియోసి మే. హరే కృష్ణ ప్రభు. ఓకే. రుద్ర మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. మన్మనా భవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి సత్యం తే ప్రతిజానే ప్రియోసి మే. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. జయశ్రీ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. నవరత్ ప్రణం ప్రభుజీ. మన్మనా భవ మద్భక్తో మామై వైశ్య మధ్యాజీ మాం నమస్కురు మామై వైశ్యస్య సత్యం తే ప్రతిజానే ప్రియోస్మి. హరే కృష్ణ ప్రభు. నాగమణి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రణామం. హరే కృష్ణ. దండ ప్రణామం. మన్మనా భవ మద్భక్తః మధ్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి సత్యం తే ప్రతిజానే ప్రియోసి మే. హరే కృష్ణ. హరే కృష్ణ. మాతాజీ లెవెల్ 2 పెట్టండి. ఎస్ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. నేను స్టార్ట్ చేయను. చేయండి మాత. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాద ప్రణామం. మన్మనా భవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు
मामे वैश्यसि सत्यं ते प्रतिजाने प्रियोऽसि मे। हरे వెరీ कृष्ण। గుడ్, వెరీ గుడ్. డాక్టర్ పట్టాభి ప్రతిభామ సారీ ప్రతిభ. హరే కృష్ణ. డాక్టర్ ప్రతిభా మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. మాతాజీ ఉన్నారా? ఏ శ్లోక ప్రభుజీ? ఇదే లెవెల్ 2 లో ఇదే శ్లోక లెవెల్ 2 అంటే డాషెస్ పెంచుతారు మాతాజీ. ద సేమ్ శ్లోక విల్ బి ప్రభుజీ శ్లోక ఇదే ప్రభుజీ. హరే కృష్ణ చెప్పండి. హరే చదువుతాను నేను. నా బుక్ హిందీ ఉంటుంది ప్రభుజీ. ఓహో హిందీ ఉంది, హిందీ. ఓకే 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 అంటే మీరు హ్యాండ్ రైజ్ చేశారని మీకు ఇచ్చాను. పర్వాలేదు చదవచ్చు ఆయన. ఇంత ముందు ఓకే ఓకే ఇక్కడ డాషెస్ ఉన్నాయి కదా మళ్ళీ అదే మళ్ళీ చదవచ్చు. యూ కెన్ రీడ్. చదువుతా ప్రభుజీ. ఏ చదవండి మాత. 4 సార్లు చదివితే నోటికి వస్తాయేమో అని ప్రయత్నం అంతే. మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి సత్యం తే ప్రతిజానే ప్రియోసి మే. హరే కృష్ణ. హిందీలో ఎక్స్ప్లెనేషన్ చదవనా? కాదు కాదు ఇదే శ్లోకాన్ని రిపీట్ చేస్తున్నాం. ఉమాదేవి మాత నెక్స్ట్. ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ. హరే కృష్ణ ప్రభుజీ. డిఫరెంట్. హరే కృష్ణ మాత. మన్మనాభవ మద్భక్తో మధ్యాజి మాం నమస్కురు మామే వైశ్యసి సత్యం తే ప్రతిజానే ప్రియోసి మే. నెక్స్ట్ నాగమణి మాతాజీ. हरे कृष्ण प्रभु जी। माताजी। मन्मना भव मद्भक्तो मध्याजी मां नमस्कुरु मामे वैश्यसि सत्यन्ते प्रतिजाने प्रियोऽसि मे। हरे कृष्ण. लेवल 3 పెట్టండి మాతాజీ. ఇందులో ఇంకా కొంచెం డాషెస్ ఎక్కువ ఉంటాయి. దీన్ని చూసుకుంటూ చదివితే నోటికి వస్తుంటదేమో అని ఆలోచన. ఎవరన్నారా? ఉమాదేవి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. మన్మనా భవ మద్భక్తో మధ్యాజి మాం నమస్కురు మామే వైశ్యసి సత్యం తే ప్రతిజానే ప్రియోసి మే. హరే కృష్ణ. నెక్స్ట్ కృష్ణ కుమారి మాతాజీ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. మన్మనా భవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మామే వైశ్యతి సత్యంతే ప్రతిజానే ప్రియోసి మే. హరే కృష్ణ ప్రభు. ఎనీ మోర్? లాస్ట్ లెవెల్ 4. లెవెల్ 4 అంటే ఉండదు, శ్లోకం ఉండదు, నోటి చదవాలి. కళ్ళు మూసుకొని ఎందరు చదవగలరో చూద్దాం. హరే కృష్ణ. కృష్ణ కుమారి మాతాజీ. హరే కృష్ణ ప్రభు. మన్మనా భవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మామే వైశ్యతి సత్యంతే ప్రతిజానే ప్రియోసి మే. కరెక్టేనా ప్రభు? ఓకే ఓకే. శ్రీనివాస్ ప్రభు. హరే కృష్ణ. శ్రీనివాస్ ప్రభు. హరే కృష్ణ ప్రభు. మీరు మన్మనా భవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మామే వైశ్యస్య సంశయః ప్రతిజానే సత్యంతే ప్రతిజానేసి ప్రియోసి మే. పర్లే పావని మాతాజీ. हरे कृष्ण प्रभु जी, दादा प्रणाम।
మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి సత్యం తే ప్రతిజానే ప్రియోసి మే. హరే కృష్ణ. స్వీట్. జయశ్రీ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. మన్మనా భవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి సత్యంతే ప్రతిజానే ప్రియోసి మే. ప్రియోసి మే. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే 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 ఓకే. ఉమాదేవి విజయలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ గురుజీ. ప్రభుజీ. రెండోది. మన్మనా భవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి సత్యం తే ప్రతిజానే ప్రియోసి మే. ప్రియోసి మే. ప్రియోసి మే. రాంగ్ వచ్చింది మా గురుజీ. వస్తుంది ఒకనాడు రాదు కదా. శ్రీలత మాతాజీ. హరే కృష్ణ ఉమాదేవి ప్రభుజీ. ప్రణామాలు ప్రభుజీ. ప్రణామం. మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి సత్యం తే ప్రతిజానే ప్రియోసి మే. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ మాతాజీ. రెండవ ప్రణామం. బాబు వస్తున్నట్టున్నారు. ప్రణామాలు ప్రభుజీ. ఉమాదేవి మాతాజీ ప్లీజ్. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ ప్లీజ్. మన్మనా భవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి సత్యం తే ప్రతిజానే ప్రియోసి మే. హరి బోల్. నాగమణి మాతాజీ. హరే కృష్ణ నాగమణి. ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. మన్మనా భవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి సత్యంతే. హరే కృష్ణ. ప్రతిజానే ప్రియోసి మే. ప్రతిజానే. ఓకే ఓకే. కృష్ణకుమారి మాతాజీ. చదివినాను ప్రభు ఇందాక. ఓకే ఓకే ఓకే. జయశ్రీ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. మాతాజీ. మన్మనా భవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి సత్యంతే ప్రతిజానే ప్రియోసి మే. హరే కృష్ణ ప్రభుజీ. వెరీ గుడ్. హరే కృష్ణ. స్నీతిక మాతాజీ. హరే కృష్ణ ఇలా లేట్ అయింది మాతాజీ మీకు. కమాన్ ప్లీజ్. మన్మనా మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి చైవ మహాత్మానాం మత్పరాయణ. హరే కృష్ణ. 34 మత్పరాయణ మామే అత్యంతే. ఓకే ఓకే. శ్రీ లక్ష్మీ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. మన్మనా భవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి సత్యం తే ప్రతిజానే ప్రియోసి మే. హరే కృష్ణ. హరి బోల్. మాదేవి మాత చదివారు కదా. మాదేవి మాత చదివారు. నేమోరు చంద్రకళ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండోత్సవం ప్రభుజీ. హరే కృష్ణ. కుదిరితే వీడియో మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి సత్యంతే ప్రతిజానే ప్రియోసి. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే. హరే కృష్ణ. ఎవరైనా చదువుతారా? ఉన్నారా? లేరు. ఎస్ 31. ఓకే.
Hare Krishna. With your permission, and we start today class. భగవద్గీత 18వ అధ్యాయము సన్యాస యోగం. ఇది ఇక్కడ ప్రభు. హరే కృష్ణ మాతాజీ. ప్రభుజీ అనువాదం. ప్రతిపాదార్థంగా చదివితే బెటర్ ఏమో ఒకసారి. ప్రభుజీ హరే కృష్ణ చేయమంటే చేస్తా ప్రభుజీ. చేయండి. ప్రతిపాదన చదివితే వీళ్ళు కొంచెం ఐడియా వస్తుంది. ఓకే ప్రభుజీ. ప్రతిపదము భగవద్గీతలో బుక్ ఎవరి దగ్గర ఉంటే చదవమనండి ప్రభుజీ. ఈ లోపు అనువాదం భాష్యం షేర్ చేస్తాం. హరే కృష్ణ. ఉమాదేవి మాతాజీ, శమిత మాతాజీ ఎవరి దగ్గర ఉన్నదా మాతాజీ? ఉమాదేవి మాత చదవండి. మీ పాప పేరు ప్రభుజీ శమిత. చదువమ్మా ఉమాదేవి మాతాజీ. హరే కృష్ణ. వర్డ్ టు వర్డ్ చదవనా ప్రభుజీ? వర్డ్ టు వర్డ్ మీనింగ్ చదవండి. మనః నన్ను స్మరిస్తూ భవ ఆగుము. స్మరిస్తూ భవ ఆగుము. మద్భక్తః నన్ను నా భక్తుడు. మత్ యాజీ వెనకకు. నన్ను పూజించేవాడు మాం నాకు నమస్కరించుము. మాం నన్ను ఏవ నిశ్చయంగా ఏస్యసి నీవు చేరుకో. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇది ఉంది. హరే కృష్ణ ప్రభుజీ కనిపిస్తుందా స్క్రీన్? కనబడు బాగా. ఎస్ ప్రభుజీ. మాతాజీ ఉమాదేవి మాత చదువు కంటిన్యూ చేయండి. మీరు అయిపోయింది ప్రభుజీ, చదివేశారు. అయ్యో ప్రభుజీ మీరు మీట్లో ఉన్నారా? వినబడలేదే. ఓకే. ఏవ యస్యసి సత్యం తే ప్రతిజాని. అదే ప్రతి వర్డ్ వర్డ్ లో నేను ఏవ వరకు విన్నాను. ఏ వరకు విన్నారంటే చూడండి ప్రభుజీ. పర్లేదా? పోండి. నిశ్చయంగా నీవు చేరుకుంటావు. సత్యం నిజంగా. తే నాకు నీకు ప్రతిజానే వాగ్దానము చేస్తున్నాను. ప్రియమైన వాడవు అసి అయినున్నావు మే నాకు. ఓకే, నెక్స్ట్ అనువాదం చదవండి ఎవరైనా. అనువాదం. సర్వదా నన్ను గూర్చియే చింతింపుము. నా భక్తుడవు కమ్ము. నన్ను అర్పింపుము మరియు నాకు అర్చింపుము మరియు నాకు నమస్కరింపుము. ఈ విధంగా చేసినచో నీవు తప్పక నన్ను చేరుదువు. నీవు నాకు మిక్కిలి ప్రియ మిత్రుడవగుటచే నీకిదే నేను వాగ్దానం చేయుచున్నాను. హరే కృష్ణ ప్రభుజీ. దండార్పణం. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. దండార్పణం. భాష్యం జగద్గురు శ్రీల ప్రభుపాదుల వారు రచించారు. మానవుడు శ్రీకృష్ణ భగవానునికి శుద్ధ భక్తుడై ఎల్లప్పుడూ అతనిని గూర్చియే చింతించుచు అతని కొరకే కర్మనురించుట జ్ఞానమునందలి మిక్కిలి రహస్యమైన అనగా గుహ్యతము భాగమై ఉన్నది. ఎవ్వరునూ కృత్రిమముగా ధ్యాన ప్రదర్శన చేయరాదు. శ్రీకృష్ణుని గూర్చి నిరంతరం చింతింపగలిగే అవకాశం కలుగునట్టుగా జీవితమును మలుచుకొని తమ దైనందిన కార్యములన్నీ శ్రీకృష్ణునితో సంబంధం కలిగి ఉన్నట్లుగా ప్రతి ఒక్కరూ చూసుకొనవలెను.
24 గంటలు శ్రీకృష్ణుని గూర్చి చింతించుటయే తప్ప మరేమీ చేయకుండానట్లు అతడు జీవితమును మలుచుకోవలెను. అట్టి శుద్ధమైన కృష్ణ చైతన్యమునందు నెలకొనినవాడు నిశ్చయముగా తన ధామమును చేరగలడని శ్రీకృష్ణ భగవానుడు వాగ్దానం చేయుచున్నాడు. అతడు అక్కడ శ్రీకృష్ణుని యొక్క సన్నిహిత సాంగత్యమున ప్రత్యక్షముగా నెలకొనగలడు. అర్జునుడు శ్రీకృష్ణ భగవానునికి ప్రియమిత్రుడగుటచే అతనికి ఈ మిక్కిలి రహస్యమైన గుహ్యతము జ్ఞానము బోధింపబడినది. అర్జునుని మార్గమును అనుసరించు ప్రతి వ్యక్తియు శ్రీకృష్ణునకు ప్రియమిత్రుడై అర్జునుని వలె పరిపూర్ణత్వమును పొందవచ్చును. దిభుజములు కలిగి వేణువును ధరించి సుందరమైన వదనమును కలిగి కేశములందు నెమలి పింఛమును దాల్చిన నీలమేఘ శరీరుడైన శ్రీకృష్ణ రూపమునందే మానవుడు మనస్సును కేంద్రీకరింపవలనని ఈ శ్లోకము నొక్కి చెప్పుచున్నది. శ్రీకృష్ణ భగవాను గూర్చి హరే కృష్ణ ప్రభు. కృష్ణ కుమార్ హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఈ శ్లోకము నొక్కి చెప్పుచున్నది తర్వాత మాతాజీ కొంచెం సరిగ్గా పెట్టరా ఇది. శ్రీకృష్ణ భగవాని గూర్చిన వర్ణనలు బ్రహ్మ సంహిత మరియు ఇతర శాస్త్రములందు గోచరించుచున్నది. శ్రీకృష్ణ భగవాన్ని అట్టి ఆది రూపమునందే మానవుడు మనస్సును లగ్నము చేయవలనతడు భగవానుని ఇతర రూపముల వైపునకు కూడా తన శ్రద్ధను మరల్పరాదు. శ్రీకృష్ణ భగవానునకు విష్ణువు, నారాయణుడు, శ్రీరాముడు, వరాహాది వంటి అనేక రూపములు కలవు. కానీ భక్తుడు మాత్రమే ఏ ఇతర రూపములందును ఆసక్తుడు కాకుండా అర్జునుని ఎదుట ప్రత్యక్షమైనట్టి దివ్య రూపం పనినే తన మనస్సును కేంద్రీకరింపవలెను. ఆ విధముగా శ్రీకృష్ణుని సచ్చిదానంద రూపము మనస్సును కేంద్రీకరించుటే పరమ గుహ్య జ్ఞానము. అర్జునుడు శ్రీకృష్ణునికి ప్రియతముడగుటచే అతనికి ఈ గుహ్య జ్ఞానము వెల్లడింపబడినది. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఇందులో హరే కృష్ణ ఈ శ్లోకంలో ముఖ్యంగా భగవానుడు అర్జును ద్వారా మనకు తెలియజేస్తున్నటువంటి సందేశం ఏంటంటే, భక్తుడివి కమ్ము, నమస్కరింపుము. ఇవి రెండే పదాలు మనం పట్టుకోవాల్సినవి. భక్తుడు కావాలి మరియు ఆయనకు నమస్కారం చేయగలిగితే నిజంగా సత్యంతే, ఇది సత్యవచనము, ఇది అవుతుంది. ఏవ మాం ఏవ ఎస్సి, నీవు అయి ఉంటావు. ఏమేమై ఉంటావు? నాలో చేరి ఉంటావు అంటున్నాడు. ప్రతిజానే ప్రియోస్, ప్రతిజానే వాగ్దానం, ఐ ప్రామిస్డ్ అంటున్నాడు. ప్రామిస్డ్ అని సర్వేశ్వరుడే లోకేశ్వరుడు చెప్తున్నప్పుడు మనం నిజంగా ఎంత దురదృష్టవంతులమో తెలియదు. కానీ అంటే కర్మలు అంత నిండిపోయినటువంటి అవస్థలో సర్వేశ్వరుడు చెప్తున్న మాటలనే వింటలేకపోతాడు. ఆయన ప్రామిస్ చేస్తున్నాడు, ఇక్కడ మన వాగ్దానం చేస్తున్నాడు. ఏమని? మన్మనాభవ మద్భక్తో, నాకు భక్తుడివి కా. ఇక్కడ భక్తుడు అంటే ఏమిటి మనం చర్చించాలి. భక్తి ఎలా వస్తుంది? భక్తి అంటే ఏమిటి అసలు? భక్తి అంటే ఏమిటి? ఎవరైనా చెప్పగలరు? ఒకరు వన్ కెన్ రేజ్ హ్యాండ్. భక్తి, భక్తుడు మాతాజీ చేసి ఉంచడం, దేవుడు పక్కన. భక్తి, భక్తుడు అంటే ఏమిటి? ఫస్ట్ భక్తుడు అంటే ఎవరైనా ఒకరిని నిరంతరం జపిస్తూ ఉండడం, వాళ్ళ నామం ఉచ్చరణ చేయడం, అదే భక్తి. భగవంతునిపై నమ్మకం, విశ్వాసం ప్రభుజీ. మనం ఏదైనా చేస్తామో దాని పట్ల విశ్వాసంతో ఉంచి సేవ చేయడం అనేది. ఇంకా భగవంతునిపై నమ్మకం. ప్రభుజీ, భక్తుడు అంటే విభజించలేనివాడు అని అర్థం ప్రభు. అంటే భక్తుడు కానివాడు విభజింపలేనిటువంటి వాడు అంటే భగవంతునికి మన మధ్యలో ఉన్న సంబంధాన్ని విభజింపలేకుండా ఒకటే అని భావించేవాడు, అచంచలమైన విశ్వాసం కలిగి ఉండేవాడు, శరణాగతి కలిగేవాడు,
సర్వభూత హితం కోరేవాడు, నిస్వార్థంగా ఉండేవాడు, నిరంతర స్మరణ చేసేవాడు భక్తుడు ప్రభు. ఎస్ ఎస్ సింపుల్ గా ప్రభు ఇక్కడ మనకి ఏం గమ్మన్నాడు, భక్తుడు కాని ఒక పదం చెప్పేశాడు. భక్తుడు అంటే మనం ఏమనుకుంటాం, గుడికి పోయి దండం పెట్టాం, ఇంతకుముందు కూడా చెప్పాము, దండం పెట్టాం, నా పని అయిపోయింది, నమస్కారం చేశాను, యూ టు టేక్ టు మీ గోలోక బృందావనం తీసుకుపోవాలి అంటే ఆయన కూడా సినిమాలో చూపించేస్తాడు, ఓ ఇదే వైకుంఠము, వచ్చేసినావు వెళ్ళిపో అంటాడు. అంతే కదా, మనం ఎలాగైతే మమ అనుకున్నామో తాను కూడా మమలోనే చూపిస్తాడు. మమలో కాదు, మనకు కావలసిన నిజమైనటువంటి గోలోకమే కావాలి అన్నప్పుడు మనం నిజంగా భక్తులమే కావాలి. భక్తులం కావాలి అంటే ఇక్కడ ప్రభువుల మీద మాత చెప్పినట్టు ముందు మనం అండివాడి ఆయన నుంచి మనం విభిన్నంగా ఉండకూడదు. అంటే ఆయన మార్గంలో, ఆయన దారిలో, ఆయన నిర్దేశంలో, కరెక్ట్గా చెప్పాలి అంటే వారు చూపించిన మార్గంలో మనం నడవగలగాలి. చూపించిన మార్గం ఏంటి? ఫస్ట్ మనకు చైతన్య మహాప్రభు చెప్పింది ఏమిటి? జీవేరా, హరే కృష్ణ, జీవేరా నిత్య కృష్ణదాస్. మర్చిపోయారా? మహాప్రభు ప్రతిసారి నొక్కి చెప్పింది ఏంటంటే జీవుడు అనేవాడు కృష్ణునికి సర్వవేళల సర్వావస్థల యందు ఉన్నటువంటి దాసుడు మాత్రమే. దాసుడైన వాడు ఏముండాలి? యజమాని చెప్పిన పనులన్నీ చేయాలి, యజమానికి సంతృప్తి అయ్యే విధంగా మెలగాలి. తన నడవడికి ఎలా ఉండాలి అంటే ప్రొద్దున లేస్తే యజమానికి ఒక నమస్కారం చేయడము, యజమానితో కృతజ్ఞత భావంతో ఉండడం. ఇక్కడ భక్తి అనేవాడికి వాస్తవంగా భక్తుడు అనేవాడు వాలంటరీగా తనకు తానే బంధించుకుంటుంటాడు. దేని నుంచి? భౌతిక కోరికల నుంచి, భౌతిక వ్యసనాల నుంచి, మనకు భోగాల నుంచి, సుఖభోగాలను అన్నింటినీ కంట్రోల్ చేసుకుంటూ భగవంతుని నామస్మరణ చేయడం. నిజంగా నామస్మరణ చేయడానికి మీరు త్యాగం చేస్తున్నారే, ఒప్పుకుంటారా ఎవరన్నా? హరే కృష్ణ. నామస్మరణ చేయడం అంటే మీరు త్యాగధనులే, త్యాగమూర్తులే అనవచ్చు. ఎలా, ఏ రకంగా? సమయాన్ని వినియోగించడం ప్రభు. వెరీ గుడ్. ఒకటి. ఇంకోటి ఏకాగ్రతతో భగవంతుని ధ్యానం చేయడం. ఇంకా రెండు. ఇంకొకటి చేస్తున్న జపాన్ని వినడం. రైట్. ఇంకొకటి శరణాగతి. మాతాజీ శరణాగతి. శరణాగతి ఉంటుంది. ఎస్. త్యాగంలో ఇక్కడ మనము నామస్మరణ చేస్తున్నామంటే ఫస్ట్ మనం వేరే పనులు చేయలేకపోతున్నాం. ఒప్పుకుంటారు కదా? భగవంతుని యొక్క ప్రజెన్స్ మనం, భగవంతుని ప్రజెన్స్ లో మనం ఉన్నామని భావించడం. అది నెక్స్ట్ వాజ్ ఫస్ట్ నామస్మరణం చేస్తున్నాడు. యు ఆర్ అవాయిడెడ్ అదర్ యువర్ ఫిజికల్ యాక్టివిటీస్. నీ భౌతిక కోరికలు, నీ భౌతిక పనులన్నిటిని కొంచెం పక్క పెట్టావు, అది త్యాగమే. అంటే నీ సుఖాలను పక్క పెట్టావు. ఏమంటే 2 గంటలు కూర్చోవడం ఏమైనా ఈజీ అనుకుంటున్నారా? మీరు చేస్తారులేండి, మీరు ప్రాక్టీస్ అయింది కనుక చేస్తారు. మిగతా వాళ్ళని చెప్పండి చేయలేరు. 10 నిమిషాలు అంటేనే ముఖాలు గుంజుతున్నాయి, చేతులు గుంజుతున్నాయి, మైండ్ ఎటో పోతుంది అంటారు. అంటే ఈ ఇంద్రియాలన్నింటినీ మీరు అవస్థల పాలు చేస్తున్నారు. వాటిని కంట్రోల్ చేస్తున్నట్టే కట్టేస్తున్నట్టే కదా. వాటిని కట్టేస్తున్నట్టు వాటికి ఇబ్బంది మీరు పెడుతున్నట్టే కదా. ఇబ్బంది పెడుతున్నాం అన్నది కాదు. మన ఉద్దేశం ఏంది? సర్వధామానికి, సర్వేశ్వరుని మహోన్నతమైనటువంటి ఫలితాన్ని ఆశించి, దేవదేవుని యొక్క సాన్నిధ్యాన్ని ఆశించి, ఇది మన బతుకు కాదు, ఇది మన నడవడి కాదు, మన గమ్యం ఇది కాదు అని తెలుసుకున్న వాళ్ళం కనుక ఈ అవస్థను కూడా మనం స్వచ్ఛందంగా ఒప్పుకున్నాం. ఎవరు బైండింగ్ చేశారు మిమ్మల్ని? ఎవరు ఇబ్బంది పెట్టారు? మనమే ప్రభు. స్వచ్ఛందంగా యు యాక్సెప్ట్. దట్ ఈస్ డివోషన్. ఇక్కడ డెడికేటెడ్ ఫర్ పర్పస్. ఇక్కడ మన డివోటీ అంటే ఇక్కడ డెడికేట్ అవుతున్నాడు. దేనికి డెడికేట్ అయ్యిందో? త్యాగధనులై తన సమయాన్ని కేటిస్తూ, సర్వేశ్వరుని నుంచి ఆలోచన చేస్తూ, సర్వేశ్వరుని మెప్పు కొరకు. ప్రహ్లాదుడు ఏం చెప్పాడు? ఈ చేతులు ఉన్నాయి అంటే ఆయనకు దండం పెట్టడానికి అంటాడు. ఈ నోరు ఉన్నది అంటే
ఆయన ఈ జివ్వ నాలుక ఉన్నది అంటే ఆయన ప్రసాదాన్ని స్వీకరించడానికి కొరకే. ఈ నోరు ఉన్నది అంటే ఆ సర్వేశ్వరు ముకుందుని నామకీర్తనలు చేయడానికే. కాళ్ళు ఉన్నాయి అంటే ధామ దర్శనానికి వెళ్ళడానికి, ఆయన కొరకు ఆయన అర్చించడానికి పువ్వులు తేవడానికో, ఆయనకు ప్రసాదం తేవడానికి ప్రసాదం కొట్టుకుపోవడం కూడా సేవ కిందికే వస్తుంది. 24 గంటలు ఇక్కడ అన్న పదం ఏంటంటే 24 గంటలు నువ్వు ఓన్లీ నామస్మరణ చేసుకుంటూ కూర్చోక్కర్లేదు. నామస్మరణ చేసుకుంటూ కూర్చుంటే నిజంగా మరి పనులన్నీ అవుతాయా? కావు కదా. మరి ఎలా? మానవులుగా పుట్టాము, మన కొన్ని ధర్మాలు ఉన్నాయి, విద్యుత్ ధర్మాలు ఉన్నాయి. ఒకరు డ్యూటీకి పోతారు, ఒకరు గృహస్థగా ఉంటారు, ఒకరు కుటుంబంలో ఉంటారు. వీళ్ళ అవస్థలు, వీళ్ళ డ్యూటీలు, వీళ్ళ పాత్రలు, వీళ్ళ విధులను నిర్వహించకుండా కేవలము నేను నామస్మరణ చేస్తానంటే కుదరదు. అదే కుదురుతుంది అంటే అర్జునుని కూడా నామస్మరణ చేసుకోమని చెప్పేవాడు కదా, చెప్పిండా? లేదు. నీ కర్మను నువ్వు చేస్తూ డ్యూటీ అన్నాడు. ఫస్ట్ నీవు క్షత్రియుడిగా నీ పాత్ర ఏమిటి, నీ విధి విధానాలు ఏంటి, ఆ పని చేయి నానా, నువ్వు తప్పించుకొని తిరగడానికి కాదు. సాకు చెప్పొద్దు అన్నాడు. ఏంటి కరుణ అనే పేరుతోని, జాలి అనే పేరుతో సాకులు చెప్పి తప్పించుకోవడం కాదు. విద్యుత్ ధర్మం. మొన్న ప్రభు గంగపాలక ప్రభు చెప్తున్నాడు చూడు, ఒక ఉదాహరణ చెప్పాడు. ఆయన బుచ్చర్ అనేవాడు, నా అవస్థనే ఇది, నా పుట్టుకనే ఈక బుచ్చరుగా పుట్టాను, నేను చేస్తున్నది ఇక్కది, ఇది మాత్రము జీవన వృత్తి కొరకు మాత్రమే ఈ వృత్తిని నడిపిస్తున్నాను తప్ప ఆ జంతువులను హింసించాలని, ఆ జంతువులను చంపాలని నా ఉద్దేశం కాదు అనుకుంటూ ఈ బతికించినందుకు, ఈ బతుకులో నన్ను వేసినందుకు అపరాధ భావముతో ఆ సర్వేశ్వరుని మనము శరణాగతికి చెందగలిగితే సర్వేశ్వరుడు నిజంగానే మనను యాక్సెప్ట్ చేస్తాడు. రాజుగా ఉన్నటువంటి వాళ్ళు తమో గుణములు, రజోగుణంలో ఉంటారని, సన్యాసిగా ఉన్న వాళ్ళు, ఋషులు మాత్రమే సత్వగుణంలో ఉంటారు అన్నది కాదు ఇక్కడ. మనము సత్యగుణం వేషధారణతోని సత్వగుణం అనేది నిర్ధారించలేము. మనకు ఉదాహరణ ఉంది కదా అంబరీష్ మహారాజు విషయంలో. హరే కృష్ణ మాతాజీ ప్రభు. అంబరీష్ మహారాజు, హరే కృష్ణ, అర్థం వస్తుందా? ఐడియా వచ్చిందా? అంబరీషుడు రాజే ఉండి, దుర్వాసముని ఋషి అయి ఉండి, దుర్వాసముని చేసినటువంటి వ్యవహారము ఇక్కడ గ్రహించబడింది. ఏమాత్రము అది యాక్సెప్ట్ చేసింది కాదు, చేయలేకపోయారు పెద్దలు. ఎందుకు? స్వభావం అది. ఇక్కడ నిజంగా సమ్మిసివ్ అయింది ఎవరు? రాజ టీవీలో ఉన్న అంబరీషుడా, సన్యాసించినటువంటి దుర్వాసమునియా? అంబరీషుడే. అంబరీషుడు సర్వసంగ పరిత్యాగిలా ఉన్నాడు. ఆయన అంటే ఈ భోగాలు, ఈ అవస్థలు, ఈ సుఖాలు అనేటి నాయి కావు, ఇవి సర్వేశ్వరునివి. సర్వేశ్వరుని ధ్యానం చేయాలి, సర్వేశ్వరుని ఉపవాసం చేయాలి అని ఆయన ఏకాదశి ఉపవాసం చేస్తున్నట్టు వ్రతాన్ని భగ్నం చేయడానికి తన అహంకారాన్ని అడ్డం పెట్టుకొని దుర్భాషలాడి ఏదో చేసినందుకు ఆయనకు మంచి ప్రాయచిత్తమే లభించింది. ఇక్కడ మనకు చెప్తున్నటువంటి దృష్టాంతం ఉంది కనుక, భక్తుడు అన్నవాడు తన పనులను తను చేసుకుంటూ సర్వేశ్వరుని యొక్క అడుగుజాడల్లో నడవడానికి ప్రయత్నం చేయాలి. ఎప్పుడు చేయాలి? సర్వకాల సర్వావస్థల యందు. అది అర్థమైంది కదా? ఎప్పుడు చేయాలి? నువ్వు ఏ పరిస్థితులైనా ఉండు, ఆ పరిస్థితులలో ఉన్నప్పుడు కూడా నన్ను ధ్యానం చేసుకోగలవా, నన్ను గుర్తు పెట్టుకోగలవా, నన్ను స్మరణ చేయగలవా, నాపై నమ్మకం పెట్టగలవా? అది మాత్రమే పరిగణలోనికి తీసుకోబడుతుంది, ఎంతవరకు మనం ఉంటాము అనేది.
అన్ని అవసరాలు అన్ని సౌకర్యాలు బాగా ఉన్నప్పుడు 4 గంటలు ఏకంగా మనము జపం చేయడము, అర్చన చేయడము, ఆర్భాటంగా అలంకరణ చేయడం అనేది మాత్రమే కాదు. ఉంటే చేయొచ్చు, తప్పులేదు. నీ ధన సంపత్తులు ఉన్నాయి కనుక స్వామి వైభవానికి, స్వామి ఉత్సవాలకు, రథయాత్రలకు, ప్రసాద వితరణకు వినియోగించడము, ఆ డబ్బును, ఆ సంపదను సత్కార్యాలకు ఉపయోగించడం మంచిదే. అయినా లేనివాడు కూడా ఇక్కడ తను ఏం చేయాలి అంటే కేవలం ఉన్నంతలోనే ఏం చేయగలుగుతున్నాడు. మాతా శబరి ఏం పెట్టింది శ్రీరామచంద్రులకు? ఫలాలు. ఆ ఫలాలు కూడా ఇస్తూ, అయ్యో అక్కడ ఒగురుగా ఉంటాయేమో, చేదుగా ఉంటాయేమో ఆతృతతో మాత్రమే టెస్ట్ చేసి ఇవ్వడానికి ప్రయత్నం చేసింది తప్ప తిని వాళ్ళని కాదు. అక్కడ భక్తి, అక్కడ భక్తి అంటే ఆ రామచంద్రునికి ప్రేమ ప్రభు. ఎస్, ఆ రామచంద్రునికి ఇచ్చే ఫలము తీపిగా ఉండకుంటే బాగుండదేమో, సూచిస్తాను అని సూచించింది ఆ తల్లి. ప్రేమయుక్త భక్తి. ఆ భావాన్ని, ఆ భావజనార్దనుడు గనుక జగన్నాథుడు భావజనార్దనుడు. ఆ భావాన్ని గ్రహించిన వాడు కనుక ఆయన ఆ భక్తిని ఎంతో ప్రేమగా స్వీకరించాడు. ప్రియోసిమే, ఎంత ప్రేమగా స్వీకరించాడంటే నీవు కూడా నా ప్రియతనువే కాదు, ఇలా చేసిన వాడు ప్రియుడు అవుతాడు. భక్తిలో చేసిన వాడు అర్జునుడు ఒక్కడే ప్రియుడు కాదు. ఇక్కడ ఈ రకంగా సమ్మీసిగా చేసిన వాళ్ళందరూ భగవంతునికి ఏమవుతారు? ప్రియమైన వాళ్ళు అవుతారు. వాళ్ళే నాకు ఇష్టలు అవుతారు. ఇష్టమైన వాళ్ళు, బాగా నచ్చిన వాళ్ళు, వాళ్ళంటే ఆయనకు చాలా ప్రేమ కలిగిన వాళ్ళు అవుతారట. ఇది ఇందులో ఉన్నటువంటి. ఇక భక్తి అన్నప్పుడు మనకు చెప్తున్నాం కదా, మనకు ప్రభుపాదుల వాళ్ళు చెప్పినటువంటి ఆ భక్తి అనేది కోడ్. నేను ఎప్పుడు అనుకునేవాని, మనకు ఎంపీసీకి, ఇంజనీరింగ్ కు, డాక్టర్ కు కోర్సులు ఉన్నాయి కానీ భక్తికి కోర్సులు లేవు అని. ఉన్నాయి ఏదైనా కాలేజీలు? లేవు. అసలు కావాల్సిందే దీనికి. భౌతిక కోరికల కొరకు మనకు అన్ని ఇన్స్టిట్యూషన్స్, ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయి కానీ జీవిత పరమార్థం తెలుసుకునే ఆధ్యాత్మిక జ్ఞానం చేసేటువంటి కాలేజీలే కొరబడినాయి. మున్పు ఆశ్రమాలు ఉండేటి, ఇప్పుడు ఆశ్రమాలు ఎప్పుడో కరుమరుగు అయిపోయినాయి. పుణ్యమా అంటూ ఈ జూమ్ క్లాసులు కావడం వల్ల మనం కొంచెం కలుసుకోగలుగుతున్నాం కానీ ఈ మన తీరిక లేని వడికల్ బిజీ లైఫ్, ఈ మోడర్న్ అనే లైఫ్, బిజీ అనే లైఫ్ తోని భగవంతుని నామస్మరణ చేయడానికి కూడా మనకు సమయం లేకుండా పోతుంది. జీవితానికి పరమావధి. అలాంటి కాలేజీలు లేని కానీ ఇక్కడ ప్రభుపాదుల పుణ్యమా అంటూ మనకు ఇస్కా అనే ఒక పెద్ద కాలేజీ, మీకు గుర్తుపట్టినారో లేదో కానీ ఇది బిగ్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రైనింగ్. Yes, Prabhu. Still continuing with the class. That is the commitment. And when I see people following the class while they do everything. Okay, Prabhuji, mute chesa. Hare Krishna. చెప్పండి. Okay. అయితే ఇక్కడ ప్రభుపాదులు మనకు పెద్ద ఇన్స్టిట్యూషన్ ఇచ్చారు. భక్తికి ట్రైనింగ్ సెంటరే ఇస్కాన్. మార్నింగ్ లేవమని చెప్తున్నారు, నిర్దేశిస్తున్నారు. దానికి అవుతున్నారా లేదా అని శిక్షా గురువుల పర్యవేక్షణలో మనకు జపం క్లాస్ జరుగుతుంది. ఎందరు వస్తున్నారు అనేది మానిటరింగ్ చేస్తున్నారు. మరి జపం చేస్తున్నారా లేదా? జపం చేస్తున్నారు. జపం చేయడానికి ఒక పర్యవేక్షణ ఒకరు ఉంటే ఆ భయానికో భక్తికో మనం అంటాం కదా, భయానికైనా స్టార్ట్ అయినది అలవాటు అయిపోతుంది. అలవాటు అయిపోయినది మనకు ఒంట్లో పడుతుంది. ఒంటి తర్వాత నీవే రామదాసు అవుతావు, కృష్ణదాసుడు అవుతావు. ఇక్కడ ఫస్ట్ అసోసియేషన్ క్రియేట్ చేసింది. తర్వాత వీళ్ళకు నాలెడ్జ్ కావాలి. భక్తిలో చాలా ముఖ్యమైనది ఒకటండి, భక్తి వినయము, నమ్రత, నమ్మకం ఉన్నంత మాత్రాన సరిపోదు. భక్తికి జ్ఞానము కూడా అవసరమే. శాస్త్ర జ్ఞానము లేని భక్తి అనేది మూఢనమ్మకానికి దారితీస్తుంది. ఇది ఆచార్యులు చెప్పినటువంటి విషయం. Can note down this. It is bhakti without knowledge is a superstition. డివోషన్ అనేది నాలెడ్జ్ లేని డివోషన్. మనం ఎందుకు చేస్తున్నామో మనకు తెలియాలి ఫస్ట్.
తాతమ్మ చేసింది, అమ్మమ్మ చేసింది, మనం చేస్తున్నాం అన్నది కాదు. అది చేస్తే ఏమవుతుంది? జస్ట్ ఓ గొర్రె ఇంకో గొర్రె పోతున్నట్టే ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ మూఢనమ్మకంగా పోవడమే. ఒక గొర్రెంబడి ఇంకో గొర్రె పోవడం కాదు. గొర్రెల మనం కాదు, మనము బుద్ధిజీవులము. మనకు బుద్ధి ఉంది, బుద్ధి ఉన్నది అని మనకి ఇచ్చింది పరమాత్మ. దాన్ని ఉపయోగించుకొని నీ జ్ఞానాన్ని వికసింపజేసుకొని జ్ఞానునివై సర్వేశ్వరుడు లోకేశ్వరుడు ఆయన ఉన్నాడు అని తెలుసుకోగలగాలి అన్నాడు. ఆ తెలుసుకోగలగడానికి ఎన్నో జన్మల పుణ్యం ఉండాలని తానే చెప్పుకుంటూ వచ్చి ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే, మన్మణాభవ మద్భక్తో, మద్భక్తుడివి కా, నన్ను నమస్కరించు. మామే వయసు సత్యంతి, ఇది నిజంగా చెప్తున్నాను. ప్రతి జానీయస్వమే, నేను ప్రతిజ్ఞ చేసే, ఐఎమ్ ప్రామిస్ యూ దట్ యూ విల్ డెఫినెట్లీ రీచ్ గోలోక బృందావన్, గోలోకానికి వస్తావు అంటున్నాడు. ఇక్కడ అసోసియేషన్ చెప్పినటువంటి మనవాళ్ళు జ్ఞాన సంపాదన కొరకు అనేక గ్రంథాలు, ప్రభుపాదుల పుణ్యం అంటూ మనకు నిజమే ఎన్ని చర్చనీయాంశాలు జరుగుతున్నాయో, ఎన్నిటి మీద జ్ఞానం వస్తుందో, భాగవతాన్ని భగవద్గీతను ట్రాన్స్లేషన్ చేసి ప్రతివాడికి అర్థమయ్యేటట్టుగా చిన్న చిన్న పుస్తకాలు రాసి, ఏది పునర్జీవం అని, జీవం టు జీవం అని చిన్న చిన్న బుక్కులు రాశారు. చదివారా ఏమైనా? కొన్ని బుక్కులు పుస్తకాల పేరు చెప్పండి. రాజవిద్య రాజప్రియం అని, సాక్షాత్కారం, ఆత్మ సాక్షాత్కారం, ఆత్మ సాక్షాత్కారం అని, ఆనందనిధి, కృష్ణుడు ఆనందనిధి. కృష్ణునికి ఒట్టిగా చెప్పడం కాదు, ఎన్నో చెప్తుంటే ఒక్కటన్నా, ఒక్క బుర్రనన్నా, ఒక్క థాట్ అన్నా మనను ఎన్లైట్ చేస్తుందేమో, అది ట్రిగ్గర్ అవుతుందేమో అని. కృష్ణుని చేరే మార్గం కూడా ఉంది ప్రభుజీ. ఎస్ ఇలాంటి బుక్కులు ఎందుకు రాశారు? ప్రభు ఒక్క భగవద్గీత సరిపోదా? ఇవన్నీ అవసరమా? అందులో వేరే ఉందా? పోనీ లేదు. ఈ జ్ఞానమే అందులో చిన్న చిన్న కథల్లాగా, చిన్న చిన్న స్టోరీగా రెఫరెన్స్ ఇస్తూ మళ్ళీ అక్కడ ఇదే చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడు? పదే 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 రిపీట్ చేస్తుంటే మన నాలుకకు అదే రుచి అయిపోతుంది అని. భావ బంధాల నుంచి మనము తొలగాలి అంటే ఈ పుణ్యమైనటువంటి పావనమైన హరికథ సత్కథాకీర్తనము లేకపోతే ఎలా అవుతుంది? సాధ్యం కాదు కదా అని ఆయన అన్ని చేశాడు, బుక్కులను ఇచ్చాడు. తర్వాత చాంటింగ్ చేయమని ఒక కండిషన్ పెట్టాడు. మినిమంగా 16 రౌండ్స్ పర్ డే, అట్లీస్ట్ 1-2 hours, 2 hours అన్నా మనం సాక్రిఫై చేయగలగాలి. ఇంకా ధామ నివాస్ అన్నాడు, డైటీ వర్షిప్ అన్నాడు, డైటీ అన్నాడు, ప్రసాదం తీసుకోమన్నాడు. ఇవన్నీ ఏమవుతున్నాయి? ఈ నియమాలతో మనకు భక్తుడు అవ్వడానికి నిజంగా చెప్తున్నాను, ఐ ప్రామిస్ యూ, ఐ ఛాలెంజ్ కూడా. ఎందుకంటే ఇవి స్ట్రిక్ట్ గా నిబద్ధతగా పాటించగలిగితే వాడు కాదనుకున్న భక్తుడైతాడు. నాకు వద్దు బాబు అనుకున్నా సరే అదే భక్తుడే అవుతాడు. ఎందుకు? ఇక్కడ మనో నిగ్రహణకు కంపేరేటువంటి మనకు ఆ పదార్థాలన్నింటినీ మనం విసర్జిస్తున్నాం, సాత్విక ఆహారాన్ని తీసుకుంటున్నాం. సాత్విక ఆహారం తీసుకొని సత్పురుషులతో సంబంధం ఉంటూ సత్సాంగత్యం చేస్తూ మంచిని వింటున్నప్పుడు ఇంకా వచ్చేది ఏంటి? మంచిగా వస్తుంది. అవుట్పుట్ వచ్చేది కేవలము ఈ భక్తి మార్గమే వస్తుంది. అప్పుడు నిజంగా మనకు ఈ మార్గానికి మనకు ప్రభుపాదుల వారికి ప్రతిసారి మనము రుణపడి ఉండాల్సింది ఏంటంటే, ఈ ఇచ్చినటువంటి ఈ మార్గం, చూపినటువంటి మార్గంలో జరగలిగితే నిజంగా ఆ కృష్ణధామానికి పోవడానికి, కృష్ణునికి ప్రీతి కావడానికి పెద్దగా మనకు ఆటంకం ఉండదు. అంబరీష్ మహారాజ్ చెప్తుంటారు, సవై మన కృష్ణ పాదారవిందయో వాచాంసి వైకుంఠ గుణానువర్ణనే కరో హరేర్మందిరమజనాదీషు శృతించ కాచరాచ్యుత సత్కథయో అన్నాడు. స వై మన కృష్ణ పాదారవిందయో, భాగవతం 9.4 to 8-20 శ్లోకాలో 9వ క్యాంటో. అంబరీష్ మహారాజు మనస్సు అనేది సదా కృష్ణ పాదార విందాలలో నిమగ్నం చేయగలిగిన వాడు. వాచాసి మాట్లాడుతూ వైకుంఠ గుణాన్ని, వైకుంఠనాథుని
గుణాల వర్ణన చేస్తూ ఉండాలి. జయ రాధే జయ కృష్ణ జయ బృందావన, జయ రాధే జయ కృష్ణ జయ బృందావన, శ్రీ గోవింద గోపీనాథ మదన మోహన, జయ రాధే జయ కృష్ణ జయ బృందావన, శ్రీ గోవింద గోపీనాథ మదన మోహన, యశోదానందన బ్రజ జన రంజన, యశోదానందన బ్రజ జన రంజన, యమునా తీరవనచారి, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ కృష్ణ హరే కృష్ణ. అన్ని అలారం పెట్టుకుని సెటప్ చేసుకుని మాట్లాడు. హరే కృష్ణ. మదొకసారి చదువుతున్న శ్లోకం. మన్మణాభవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కరు, మాం ఏవై వైశ్యంసి సత్యంతే ప్రతిజానే ప్రియోసి మే. ఖచ్చితంగా నేను ఐ ప్రామిస్ యూ కెన్ రీచ్ టు ది, నన్ను చేయొచ్చు వాళ్ళే నాకు ప్రియమైన వాళ్ళని చెబుతూ కృష్ణుడు ఇక్కడ మనకు భక్తులు కమ్మని నమస్కరించమని 2 ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు. వాటిని ఇన్స్ట్రక్షన్స్ ను, భగవంతుని ఇన్స్ట్రక్షన్స్ ను, గురువు ఇన్స్ట్రక్షన్స్ అన్ని భగవంతుని ఆదేశాలుగా భావించాలి. భగవంతుని సమానమైనగా భావిస్తే మనకు సద్గతి లభిస్తుందని కోరుకుందాం. హరే కృష్ణ. ఎనీ కామెంట్ ఆర్ ఎనీ క్వశ్చన్స్? ఏమైనా డౌట్, సందేహాలు ఉంటే దయచేసి చెప్పగలరు. హరే కృష్ణ ప్రభుజీ. మాతాజీ ఎవరు? ఏకాదశి రేపు చేయాలా ఎల్లుండి చేయాలా? 31st మాతాజీ. అవును. హరే కృష్ణ ప్రభుజీ. దండోపాధ్యాయ. 31st మనకు పద్మపురాణంలో మాతా చిన్న రెఫరెన్స్ చెప్తాను. పద్మపురాణంలో ఉన్న మనకు రెఫరెన్స్ ఏంటంటే, ఏకాదశి ఏ మాత్రము మిగిలి ఉన్నా అది ద్వాదశితో కంబైండ్ ఉన్న రోజునే చేసుకోవాలనేది శృతి ప్రమాణం. ఏకాదశి కంబైండ్ విత్ దశమి మనం ఇస్కాన్ టెంపుల్ క్యాలెండర్ లో కూడా 30 ఇచ్చారు. 31st ఉంది మాతాజీ. కర్నూలు క్యాలెండర్ ఉంది నా దగ్గర, ఇస్కాన్ది 30 ఇచ్చారు. కర్నూలు అంటే ఆ ప్లేస్ వైజ్ గా మళ్ళీ చెప్తుంటారు మాతాజీ. ప్లేస్ వైజ్ కూడా హైదరాబాద్ కనుక హైదరాబాద్ క్యాలెండర్ ను వాడవచ్చు. ఓకే ఓకే. అంటే జియోగ్రఫికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో హైదరాబాద్ వాళ్ళకు అమెరికాలో ఉన్న వాళ్ళకు రోజు సేమ్ కాదు కనుక ఆ రకంగా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. దట్ ఈస్ లాజిక్ బియాండ్. హరే. ఎనీ మోర్? దీనికి ఏమైనా ఈ శ్లోకానికి సంబంధించిన కృష్ణ ప్రభుజీ దండోత్పన్న. హరే కృష్ణ. సెషన్ చాలా బాగుంది. నిజంగానే భక్తి అంటే ఏదో ఒకటే అనుకుంటాం మనం. లేదు అంటే శరణాగతి చేయడము, లేదు అంటే ఆయన గురించి నామకీర్తన చేయడం ఒకటే అనుకుంటాము. ఫస్ట్ ఆయన చూపించిన వేలో వెళ్ళాలి అనేది మాత్రం క్లియర్ గా అర్థమైంది ఇవాళ క్లాస్ వల్ల. అండ్ మనం ఎప్పుడు అనుకుంటాం జీవేర నిత్య కృష్ణ దాస్ అని, ఎంతసేపు దాసుడం కాబట్టి శరణం అని అనుకుంటాం, కానీ ఆయన చూపించిన దారిలో వెళితేనే భక్తి అనేది క్లారిటీ వచ్చింది ప్రభుజీ. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. ప్రభు దండోత్ప్రణం. దండోత్ప్రణం ప్రభు. ప్రభుపాదుల వారి గ్లోరిఫికేషన్ చాలా చక్కగా చెప్పారు ప్రభు, ధన్యవాదాలు. లేదు ప్రభు, ఇవాళ చెప్పిన నిజంగా చెప్పాలంటే ఇవాళ క్లాసు ఎంత క్లిష్ట పరిస్థితులు జరిగిందో నాకు ఇట్ ఈస్ గ్రేట్ఫుల్ టు యూ ఆల్. ఎందుకంటే మీరు వినడము, కనీసం నాలాంటి వాని అన్నహరుని కూడా ఇక్కడ చెప్పడానికి అవకాశం ఇచ్చినందుకు నేను ప్రభుపాదులకి నిజంగా రుణపడి ఉన్నాను. వాస్తవంగా 3:40కి ప్రభు నాకు చెప్పాడు ఇలా క్లాస్ తీసుకోవాల్సి ఉంటుందని. సరేలే ప్రభు అని మాట్లాడలోగా నేను ఏ పరిస్థితిలో కూడా ప్రభు వినలేదు, మీరు తీసుకుంటారు, మీకు కొంచెం టైం ఉంటుందని చెప్తున్నాను అన్నాడు. ఇంకేం చెప్తాం, ప్రభు దైవాజ్ఞ అనుకున్నా. సరేలే అన్న.
సరే అనగానే కలెక్టర్ ఆఫీస్ పోవాల్సిన అవసరం వచ్చింది నాకు. ఐ వాస్ హెల్డ్ అప్ ఎట్ కలెక్టర్ ఆఫీస్ 5:36 వరకు అక్కడే హెల్డ్ అప్ అయ్యాను. సరే తీరా చూస్తే ఆఫీసులో ఉన్నాను, నా దగ్గర బుక్ కూడా లేదు. హరే కృష్ణ. రెఫరెన్స్ చేద్దామనికే నెట్ లో చాట్ లెంకుతుంటే సెల్ స్విచ్ ఆఫ్ అయిపోయింది, బ్యాటరీ పోయి అయిపోయింది. హరే కృష్ణ. ఒకటే చేసిన హరినామస్మరణ చేసుకుని కూర్చుండి ఒక స్టేజ్కి వచ్చేసి మధ్యన ఆన్ ద వే దారిలో ఆగి ఛార్జింగ్ పెట్టుకుని 10 నిమిషాలు ఇక్కడే క్లాస్ తీసుకున్నాను. ఇక పెట్రోల్ బంక్ లో పెట్రోల్ బంక్ హరిబోల్ ప్రభుజీ, హరిబోల్. ధన్యవాదాలు. సంథింగ్ టు డూ. శిక్షణ పెట్టాడా, మీరు చేస్తారా చెయ్యారా క్లాస్ అని అటెండ్? అదే జస్ట్ మీకు ఇంకా పెట్టడానికి నాకు మాట్లాడడం కూడా ఛార్జింగ్ లేదు, మాతో బ్యాటరీ లేకుండే సెల్లో. ఇమీడియట్ గా ఒకటి మీరు పెట్టిన దానికి ఓకే అన్నట్టు పెట్టేసిన ఇమీడియట్ గా. అంటే సంథింగ్ మనం ఏదో అంత కృష్ణ ప్రభుపాదుల కృప అంటే చెప్పడానికి ఈ ప్రయత్నం చేస్తున్నా. ప్రభుపాదుల ఎంకరేజ్మెంట్ మనకి ఇచ్చినటువంటి స్ఫూర్తి అది మామూలు స్ఫూర్తి కాదు. అది ఎన్ని జన్మల బంధం ఉందో మనకి ఎన్ని జన్మాలకు మనం రుణపడి ఉంటామో అది దైవమే నిర్ణయించాలి. హరే కృష్ణ. హరిబోల్ ప్రభు, చక్కగా చెప్పారు. ధన్యవాదాలు ప్రభు. హరే కృష్ణ. ఇఫ్ ఎనీబడి ఐ మేడ్ హర్ట్ యూ, ఐ మే బి ఎక్స్క్యూజ్డ్ ఎక్స్ట్రీమ్లీ. నేను ఎవరి ఉద్దేశం మాట్లాడింది కాదు, దీని కొరకు చెప్తాను కనీసం. ఏదైనా ఉంటే ప్రభుపాద్, ఎవ్రీథింగ్ గోస్ టు ద క్రెడిట్ గోస్ టు ద ప్రభుపాద్ అండ్ రాంగ్ గోస్ టు మీ. ఐ మే బి ఎక్స్క్యూజ్డ్ ప్లీజ్. హరే కృష్ణ ప్రభుజీ, థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ. చాలా బాగా ఎక్స్ప్లెయిన్. అయితే శిల ప్రభుపాదుల వారు స్మాల్ బుక్స్ లో ఎందుకబ్బా పదే పదే ఉంటుంది అని అనుకున్నాం ప్రభుజీ. కానీ మీరు చెప్పారు చేశారు, మీరు చెప్పారు కదా, అది చాలా రిపీటెడ్ అవుతుంటే మనకు బుర్రలకు వెక్కుతుంటే పదే కొడుతుంటే ఆ సాన ఏమైతుంది, రాయిగా అవుతుంటది, ఒక లింగం తయారైంది. అది మామూలు రాయిని ఊరికే కొడుతుంది, దానికి ఒక షేప్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ప్రభు. హరే షెల్ వి ఎండ్ మ్యామ్? జయశ్రీ రైస్ చేశారు ప్రభుజీ. చెప్పండి. ఏం లేదు ప్రభుజీ, హరే కృష్ణ. దేంట్లో అయినా కృష్ణుని పడుతుందని తిరుపావైలో కూడా ఉంది ప్రభుజీ. దేంట్లో ప్రతి దాంట్లో కృష్ణమయం. అంతే, కృష్ణమయమే. కృష్ణమయం అనేది మనం తెలుసుకోగలగాలి. తెలుసుకోవడానికి మనకు అవసరం. అది తెలుసుకోకుండా గుడ్డిగా నమ్మడం అనేది భక్తి కాదు. భక్తి లేని, జ్ఞానం లేని భక్తి గుడ్డిది. భక్తి లేని జ్ఞానము అది అహంకారాన్ని ఇస్తుంది. మళ్ళీ జ్ఞానవంతు చాలా మంది జ్ఞానులు మన పండితులు, మేధావులు, ఉద్దండులైన పండితులు ఉన్నారు. కానీ వాళ్ళ భక్తి లేక ఏమైరు, ప్రకాశానంద సరస్వతి మన దగ్గర అప్పుడు శ్రీల మహాప్రభుతోని వితండవాదం చేసింది కాశీలో. చరితామృతంలో వస్తుంటది. అది కూడా సరి అయింది కాదు. ఇక్కడ భక్తి జ్ఞానం రెండు ఉంటే అప్పుడు మనకు ముక్తి అనేది లభించే అవకాశం ఉంటుంది. మనకు ఎంత తెలిసినా ఇంకా తెలుసుకోవాల్సిందే ఉంటది. తెలుసుకోవడానికి కావాల్సింది ఒకటే వినయం. శ్రవణం ముఖ్యం. శ్రవణం ఒకటే. అందుకే శ్రవణం పోయినసారి కూడా చెప్పింది. శ్రవణానికి కారణకులైనటువంటి ప్రభుపాదులకి ముందు శ్రవణం వింటేనే కదా మన బుర్ర వికసించి 2 చెవులు పనిచేసి అక్కడ కూర్చోవడానికి టైం ఇచ్చింది. డైలీ టెంపుల్ కి వెళ్తున్నాను తిరుపతి, అక్కడ స్వామి వారు చెప్తుంటే మన క్లాస్ లో విన్నట్టే ఉంది క్లాస్ లో ఉన్నట్టే. ఎండింగ్ ప్రైస్ చేస్తారా? రైట్. Yes. Hare Krishna.